ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియాతి ప్రియమైనటువంటి తెలుగు వారికి క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ యొక్క దినమందు మరి యొక్క లక్షణమును మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి దేవుడు రోషము గల వాడు, రోషము గల దేవుడు. గాడ్ ఈజ్ జెలస్. నిర్గమకాండము 34:14 ఇలా ఉంటుంది. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఈ వచనంలో దేవుని యొక్క పాత్ర ఎంతో లోతైనటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. మానవుల్లో ఉండేటటువంటి రోషము లాంటిది కాదు. మనలో అది ఎంతో హేట్రేడ్ తోటి, ద్వేషంతోటి, ఎన్వి తోటి ఉంటది ప్రియులారా. మనము కానీ దేవుని యొక్క రోషం అనేటటువంటిది అది ఆయన యొక్క ప్రేమతోటి, నమ్మకమైనటువంటి సంబంధం, ప్రజలతోటి మంచి సంబంధం కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రీతిగా రాసి ఉంటున్నది ప్రియులారా. దేవుని యొక్క రోషం అనేటటువంటిది ఆ మానవుల యొక్క అసూయ లాంటిది కాదు ప్రియులారా. ఇది తరచుగా మానవులది చూసుకున్నట్టయితే అది అభద్రతతో, ఇన్సెక్యూరిటీతో ఉంటది, సెల్ఫిష్నెస్తో ఉంటది. కానీ అందుకు బదులుగా దేవునిదైతే తన ప్రజలతో ఆయన నిబంధనకు తెలియజేస్తుంది. ఇట్ సిగ్నిఫైస్ హిస్ కమిట్మెంట్ టు హిస్ కవెనెంట్ ఫర్ హిస్ పీపుల్. ఆయన యొక్క ప్రజలతోటి, ప్రియులతోటి ఉన్నటువంటి నిబంధనను ఏ రీతిగా ఉంటున్నాడో తెలియజేస్తుంది. ఉదాహరణకు ప్రేమ కలిగినటువంటి జీవిత భాగస్వామ్యులు, లైఫ్ పార్ట్నర్స్, వారిని చూసుకున్నప్పుడు వారు విశ్వసనీయతను కోరుకుంటారు. దే వాంట్ ట్రస్ట్. ఇద్దరి మధ్య కూడా నమ్మకత్వం అనేటటువంటిది చాలా ముఖ్యము. అదే రీతిగా దేవుడు కూడా తన ప్రజలు తన ఎడల అంకిత భావం కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. గాడ్ లాంగ్స్ ఫర్ అవర్ అన్డివైడెడ్ డివోషన్. ఆయన్ను మనం పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతోటి, పూర్ణ శక్తితోటి ఆయనను ఆరాధించాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు పిల్లలు. హోల్ హార్టెడ్ రెఫరెన్స్ ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:24 చూస్తే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి రోషము గల దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రోషము తన ప్రజలతో తనకున్న సంబంధం యొక్క పవిత్రతను కాపాడుకునేదిలాగా మనకు కనపడుతుంది. సేఫ్ గార్డింగ్ ద శాంక్టిటీ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ అస్. కాబట్టి ఇందులో భాగంగా దేవుడు రోషం గలవాడు అని చెప్పట్లో 3 అంశాలు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి ఏంటంటే విశ్వసనీయతకు పిలుపు, కాల్ టు ఫెయిత్ఫుల్నెస్. రెండవది విగ్రహారాధన యొక్క పరిణామాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఐడోలట్రీ. మూడవదిగా నిరీక్షణకు మూలంగా దేవుని రోషము, గాడ్స్ జెలసీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ హోప్. మొట్టమొదటిగా విశ్వసనీయతకు పిలుపు, కాల్ టు ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క రోషము మనను మన సొంత హృదయాలను మరియు మనము ఆయన ముందు ఉంచగల విషయాలను పరిశీలించమని పిలుస్తుంది ప్రియులారా. కాల్స్ us to examine our hearts and identify any idols that may compete for our affection. దేవునితోటి పూర్ణ హృదయంతోటి నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు అని చెప్పి మనం చూస్తున్నాము. నిర్గమకాండం 23లో ఆయన నేను తప్ప వేరే దేవతలు నీకు ఉండకూడదు అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ కేవలం ఒక నియమము కాదు, ఇది లోతైనటువంటి సంబంధానికి ఆహ్వానం ప్రియులారా. దేవుడు మనల్ని ఇన్విటేషన్ టు డీపెన్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్. మనము అంతకంతకు ఆ సంబంధము ఎంతో అంకిత భావంతో, ఎంతో వినయ తోటి, శ్రద్ధ భక్తులతోటి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు.
మరి తన బిడ్డ ప్రతికూల ఆ, ఆ, తోటి వారి ఒత్తిడి ద్వారా ప్రభావితం అవుతుందని చూసి తల్లిదండ్రులు పరిగణిస్తుంటారు పిల్లల మరి పిల్లల యొక్క శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు ఎంతో మరి ఆ రోషము కలిగి మరి మరి ఎంతో ఆసక్తితో వారిని పెంచుతూ ఉంటారు. అదే రీతిగా మన యొక్క దేవుడు కూడా పరలోకపు తండ్రిగా ఆయన మనల్ని కూడా ఎంతో మరి రోషం కలిగి ఎంతో ప్రేమతోటే ఏది చేసినా సరే మరి ఏదో నెగిటివ్ వేలో కాదు, కానీ మరి ఆయన మనల్లో విశ్వసనీయతను కోరుకుంటున్నాడు, నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఆ మరి పూర్ణ హృదయంతో ఆయనను మరి నమ్మాలి, సేవించాలి, ఆరాధించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి రెండవదిగా మరి విగ్రహారాధన యొక్క పరిణామాలు. మరి మనకు ఇతర దేవులను మన జీవితంలో నుంచి అనుమతించినప్పుడు అదేదైనా సరే ఐడల్స్ ప్రియులారా, ఈ యొక్క దినాల్లో అనేకమైనటువంటి దేవుడు కాకుండా విచ్ ఎవర్ వి లవ్ మోర్ దాన్ గాడ్, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా, ఏదైనా మెటీరియలిజం కానివ్వండి, లేకపోతే ఏదైనా సంబంధాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆశయాలు కానివ్వండి, అవన్నీ కూడా మొదట బైబిల్లో మరి ప్రభు వారు చెప్తున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ హిజ్ రైచియస్నెస్. మొదట ఆయన్ను వెతకటం. మరి దేవుణ్ణి ప్రియులారా పూర్ణతో సేవించాలని కోరుకుంటున్నాడు. కానీ మరి విచారకరమైనటువంటి విషయం ఏంటి అంటే, మనము మరి దేవుని కంటే ఎక్కువగా ఇహలోకంలో ఉన్నటువంటి వాటిని అనేకమైనటువంటి వాటికి మనం టైం స్పెండ్ చేస్తుంటాము, ప్రేమిస్తూ ఉంటాము. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమును మనము ఇవ్వటం లేదు ప్రియులారా. అది మరి దేవునికి ఎంతగానో మరి బాధతో కూడుకొని ఉంటున్నది. మన దేవుని యొక్క బిడ్డలుగా ఆయన నమ్మినటువంటి వారముగా మరి సంపూర్ణంగా ఆయనకు మరి సేవించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 14:6లో చూస్తే దేవుడు తన ప్రజలను పశ్చాత్తాపానికి పిలుస్తూ మీరు పశ్చాత్తాపడి మీ విగ్రహములను విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. తన వైపుకు తిరిగి రావాలని ఈ పిలుపు మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఒకవేళ ఇంకా దేవుని కంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తూ మరి ఆ దేవుని యొక్క మరి స్వరం వినలేకపోతున్నామేమో, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ మరి దేవుని ప్రేమించలేకపోతున్నామేమో, దేవుడు చెప్పినటువంటి చేయలేకపోతున్నామేమో. ఒకవేళ మరి ఇక్కడ మరి యెహెజ్కేలు భక్తుడు చెప్తున్నాడు, మీరు పశ్చాత్తాపడి మీ విగ్రహాలను విడిచిపెట్టండి. ఏదైనా సరే పిల్లలారా, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నా సరే అటన్నింటిని దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి మనము మరి ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు దేవుడు తప్పకుండా మరి దాని నుంచి జయం అనుగ్రహిస్తాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి మూడవదిగా నిరీక్షణకు మూలంగా దేవుని యొక్క రోషము, గాడ్స్ జెలసీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ హోప్. మరి దేవుని యొక్క రోషం అనేటటువంటిది ఎంతో మరి ఒక రకంగా భయంకరంగా అనిపించవచ్చు ప్రియులారా. ఇట్ మే బి ఇంటిమిడేటింగ్. మనకు ఇంత మనం ఏ రీతిగా చేయగలమని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇది ఎ సోర్స్ ఆఫ్ హోప్ ప్రియులారా. అది మనకు నిరీక్షణకు మూలము. మనం ఎంతగా రెవరెన్స్ చూపిస్తామో, ఎంతగా దేవుణ్ణి మరి సంపూర్ణంగా ఆరాధిస్తుంటామో మరి అంతలో మనకి ఎంతో నిరీక్షణ ఉంటుంది. అంతకంతకు మనం వర్ధిల్లుతుంటాము. మనం నమ్మకంగా ఉండాలనేటటువంటిదే ఆయన యొక్క కోరిక ప్రియులార. అందుచేతనే మరి ఆయన మన ఎడల అంత ప్రేమ చూపిస్తున్నాడు. హిజ్ లవ్ అండ్ కమిట్మెంట్ టు అవర్ వెల్ బీయింగ్. మరి జెఫన్యా 3:17లో దేవుని ప్రేమ యొక్క అందమైనటువంటి చిత్రం మనం చూస్తాం ప్రియులారా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. కాబట్టి ఆయన కోరుకునేదల్లా కూడా ప్రియులారా మనం సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన్ని గనపరుస్తూ, ఆయన్ని మహింపరుస్తూ ఈ లోకంలో ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఒక తోటమాలి చూస్తే మరి తన మొక్కలను ఎంత జాగ్రత్తగా ఆయన్ని మరి పెంచుతూ ఉంటాడు. మరి కలుపు మొక్కలను తీసేస్తుంటాడు. మరి ఆ రీతిగా ఎంతో ఆయనలో డివోటెడ్నెస్ అదేనటువంటి చూస్తాం. అట్లాగనే దేవుడు కూడా రోషము కలిగి మన ప్రతి ఒక్కరి ఎడల ప్రియులారా ఆయన
ప్రతి దినం కూడా మనల్ని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఇంకా ఇప్పటికైనా వస్తారేమో అని చెప్పి. ఒకవేళ ఇంకా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనలో ఉన్నట్టయితే మరి ఇప్పుడైనా సరే మనం సంపూర్ణంగా సమర్పించుకొని మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు, కనికరిస్తాడు. మనల్ని మరలా ఆయనతోటి మరి ఆయన కూడా మనల్ని మరి ఎంతో సంతోషిస్తాడు ప్రియులారా. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి యేసు ప్రభుని గురించి దేవుడు చెప్పటం మనం చూస్తున్నాం. ఆ రీతిగా నిన్ను నన్ను కూడా మరి చెప్పగలిగినటువంటి దేవుడు ప్రియులారా. ముగింపుగా మరి దేవుని రోషము మన పట్ల ఆయనకున్న ప్రేమ మరియు నిబద్ధతను తెలియజేస్తుంది ప్రియులారా. ఇట్ ఈస్ ద ప్రొఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ కమిట్మెంట్. ఇది మనల్ని మరి విశ్వాసం వైపు పిలుస్తుంది ప్రియులారా. విశ్వసనీయతకు ప్రియులారా, నమ్మకత్వం కొరకు ప్రియులారా. మరి ఏదైనా సరే ఐడల్స్ విగ్రహారాధనకు వ్యతిరేకంగా మనల్ని మరి హెచ్చరిస్తుంది ప్రియులారా. ఏదైనా సరే మరి దేవుడి కంటే అత్యంత మైనటువంటి హెచ్చుగా మరి ఏదైనా సరే ఉన్నట్టయితే వాటిని వదిలిపెట్టి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి అని చెప్పి మనకు తెలియజేస్తుంది. చివరకు మనకు అది మనలో ఒక నిరీక్షణను కూడా కలిగజేస్తుంది ప్రియులారా. మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో నిర్గమకాండము 34:14లో అది మనం ధ్యానించినప్పుడు ఆయన యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఆయన మరి లోతైనటువంటి సంతృప్తికరమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి మరి మన హృదయాలను ఎంతో అంకితంతో సంపూర్ణంగా సమర్పించుకొని జీవించాలని చెప్పి మరి మనకు తెలియజేస్తుంది. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రేమగల ప్రభువా, దినమందు మరి ఒక తండ్రి గొప్ప లక్షణాలను తెలుసుకొని ఉంటున్నాము. మీరు రోషము కలిగినటువంటి దేవుడవు ప్రభువా. అయ్యో దయగల నాయన, మమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతోటి తండ్రి మిమ్మల్ని ఆరాధించాలని, సేవించాలని, మహింపరచాలని, కీర్తించాలని మీరు ఆశిస్తున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, ఈ విషయంలో మీరు మరి తండ్రి మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు నాయన. తండ్రి మీరే సహాయం చేయండి నాయన. ఒక గొప్ప దేవా తండ్రి, వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. మేము మీకంటే ఎక్కువగా తండ్రి ఒకవేళ ఏదైనా సరే ప్రేమిస్తున్నట్టయితే ప్రభు తండ్రి వారిని దర్శించండి. సంపూర్ణంగా సమర్పించుకొని ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి సహాయం చేయమని, ఈ దినమంతా మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములండి. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.